అసలు ఇప్పుడు ఈ వివాదం అంతా కూడా మరి అసలు ఏంటి? మాగంటి గోపీనాథ్ మృతి పట్ల, ఆయన మరణం పట్ల రాజకీయపరమైనటువంటి అంశాల, కుటుంబపరమైనటువంటి అంశాల, లేక ఆయన మరణం వెనక మిస్టరీ ఏమైనా దాగి ఉందా? ఉంటే ఏమై ఉంటుంది ఆ మిస్టరీ? కుటుంబ ఆస్తిపాస్తుల పంచాయతీలా, లేక భార్యల పంచాయతీలా, ఏం పంచాయతీలు? రాజకీయ పంచాయతీ ఉందా? ఆస్తి పంపకాల పంచాయతీ ఉందా? ఏమై ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ పైన కామెంట్స్ చేస్తుంది. కేటీఆర్ని టార్గెట్ చేసుకుంటూ మాగంటి గోపీనాథ్ కేటీఆర్ గారికి బినామీ అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తుంది. మరి ఈ వివాదం ఎటు నుంచి ఎటు వెళుతుంది, ఎటు వెళ్ళబోతుంది? జూబ్లీ హిల్స్ ఈ ఫైట్లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ వివాదం తారాస్థాయికి వెళ్ళింది. దీనిపైన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపిస్తున్నట్లుగా దీంట్లో చాలా కుట్రకోణాలు దాగి ఉన్నాయా? అసలు మాగంటి గోపీనాథ్ హత్య వెనక మిస్టరీ ఉందా? ఉంటే ఏమై ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలలో హాట్ టాపిక్గా మారింది. ఆసుపత్రిలో చేరిన తరువాత క్రిటికల్ కండిషన్లోనే చనిపోయాడు అని ప్రచారం జరిగిన తర్వాత 3 రోజుల పాటు అనౌన్స్ చేయకుండా చనిపోయాడు అనేటువంటిది ఆసుపత్రిలో ఉంచారు అనేటువంటిది కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ వర్గాల్లో మరింత హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ నేపథ్యంలో ఏంటి అసలు ఈ అంశం విషయంలో అనేటువంటి అంశానికి సంబంధించి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు వంశీ గారు మాగంటి గోపి మరణమే ఒక మిస్టరీ అన్నటువంటి వివాదం ఈరోజు తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఒకవైపు కుటుంబ ఆస్తి తగాదాలు, మరోవైపు రాజకీయ వారసత్వాలు, ఈ అన్ని అంశాలు ఈరోజు తెరపైకి రావడంతో జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి అంశాలు ముందుకు రావడం, తెరపైకి రావడం పెద్ద చర్చనీయ అంశంగా మారింది. కేవలం జూబ్లీహిల్స్లోనే కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, అంటే మాగంటి కుటుంబానికి ఇటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మాగంటి గోపి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.